కార్తీక పురాణంలో ఈరోజు 14వ రోజు. ప్రతిరోజు ఒక విశిష్టత ఉంటుంది. ఈరోజు ఏంటో కథ తెలుసుకుందాం. పూర్వకాలంలో చాండాలుడు అనే క్రూరుడు ఒక గ్రామంలో జీవించేవాడు. అతనికి పుణ్యపాపాల గురించి కానీ భగవంతుని గురించి కానీ ఏమాత్రం జ్ఞానం లేదు. అతను వేటాడి జంతువులను చంపి వాటి మాంసంతో జీవనం సాగించేవాడు. ఒకరోజు రాత్రి వేటాడి తిరిగి వస్తూ అడవిలో దారి తప్పి భయంతో ఒక వేప చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడే ఒక శివలింగం ఉండేది. ఆ రోజు కార్తీక మాసం కృష్ణపక్ష చతుర్దశి, అంటే దీపావళి పండుగ ముందు రోజు. ఆ రాత్రి అతనికి భయం వేసి నిద్రపట్టలేదు. జంతువుల రాక భయంతో అతను చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. చేతిలో వేట కోసం తెచ్చిన నీటి బిందె ఉండేది. పశువుల కదలికతో అతను వణికిపోయి నీరు కింద ఉన్న శివలింగంపై చిందింది. ఆ నీరు శివలింగంపై పడి అతనికి తెలియకుండానే అది శివాభిషేకం అయింది. పక్కనే చెట్టు ఆకులు వణికి కొన్ని వేపాకులు శివలింగంపై పడ్డాయి. ఇది కూడా పూజలాగానే పరిగణింపబడింది. అలా అజ్ఞానవశంగా ఆయన ఆ చండాలుడు కార్తీక మాసంలో శివుని పూజ చేశాడు. తర్వాత అతను మరణించినప్పుడు యమదూతలు వచ్చి అతన్ని బంధించబోతే శివగణాలు వచ్చి వారిని ఆపి ఇతడు కార్తీక మాసంలో స్వయంగా శివాభిషేకం చేశాడు, దీని పుణ్యంతో ఇతనికి యమలోకం హక్కు లేదు అని చెప్పి ఆ చాండాలుడిని శివలోకానికి తీసుకెళ్లారు. ఈ కథను కార్తీక మాసం 14వ రోజు వినేవారు అజ్ఞాన పాపములు తొలగుతాయి, శివుని కృప లభిస్తుంది, మరణ భయం నుండి విముక్తి కలుగుతుంది, చివరికి శివలోక ప్రాప్తి లభిస్తుంది. ఈ రోజున సాయంత్రం శివలింగానికి అభిషేకం, దీపారాధన, ఓం నమః శివాయ మంత్రం జపించటం అత్యంత పుణ్యకరమైనది.